చాలా రోజులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో ఉన్న 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి అయితే ఇచ్చింది. ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈరోజే రిలీజ్ అవ్వబోతుంది అనమాట నోటిఫికేషను. అయితే దీనికి సంబంధించి అప్లై వచ్చేసి ఈ నెల 18 నుంచి అప్లికేషన్ తీసుకుంటారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెయిటేజ్ ఉంటుందని చెప్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే 1523 పోస్టుల్లో బ్యాక్లాగ్ వచ్చేసి 279 ఉన్నాయి. రెగ్యులర్ వచ్చేసి 1244 చొప్పున ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో సహాయ ఆచార్యుల ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను రాత పరీక్ష అయితే ఉండదు. ఈ నెల 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ స్టార్ట్ అవుతుంది. ఈ ఉద్యోగాల్లో అత్యధికంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే ఆర్టీయూకేటీలో 311, ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేసి 246, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 125, శ్రీ కృష్ణదేవరాయలలో 103 చొప్పున పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. ఏడాదికి 0.5% చొప్పున అంటే కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఎవరైతే ఇప్పుడు వరకు పనిచేశారో ఈ యూనివర్సిటీస్లో వాళ్ళకి వెయిటేజీ ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా మరో జీవోను కూడా రిలీజ్ చేసింది. అంటే వాళ్ళకి ఇయర్కి 0.5% చొప్పున వెయిటేజ్ ఇస్తారు వాళ్ళకి. అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి కాంట్రాక్ట్ బేస్గా వర్క్ చేస్తే ఒక్కొక్క ఇయర్కి 0.5 చొప్పున అలాగ వెయిటేజీ ఉంటుందన్నమాట. అయితే ఇప్పటికే యూనివర్సిటీలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఏడాదికి 0.5 చొప్పున గరిష్టంగా 10 ఏళ్ళ సర్వీస్ను పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకోరు. 10 ఇయర్స్ బిలో ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు. 10 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రం వర్తించదు. అయితే వాళ్ళు ఎక్కువ చేసినా కేవలం 10 ఇయర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. రాత పరీక్షలో కనీస మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే క్వాలిఫై అవ్వాలన్నమాట. ఎగ్జామ్లో కనీసం క్వాలిఫై అవ్వాలి. ఎక్కువ మార్క్స్ రాకపోయినా క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ 0.5% కాంట్రాక్ట్ లెక్చరర్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఇంటర్వ్యూలోనూ వెయిటేజ్ ఉంటుంది. ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. సో రిటర్న్ టెస్ట్లో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 30%, బీసీలకు 35%, ఇంకా ఇతరులకు అదర్ కేటగిరీస్ వాళ్ళకి 40% అయితే కనీస మార్కులు అయితే రావాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ మే 15 అయితే ఆన్లైన్లో ఉంటుంది. అప్లికేషన్ 18 ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 8 అనమాట. హార్డ్ కాపీతో దరఖాస్తు అయితే జూన్ 15 లోపు చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులు ప్రాథమిక జాబితాలో అర్హత జాబితా అంటే ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళు జూన్ 22ని లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలాంటి రిటర్న్ టెస్ట్ ఉండదు. ప్రాథమిక అర్హతపై అభ్యంతరాలు అయితే తీసుకోవడం జరుగుతుంది జూన్ 29. స్క్రీనింగ్ టెస్ట్ అనేది తుది అర్హత జాబితా అనేది జూన్ 30 తర్వాత అయితే ఇస్తారు. సో మొత్తానికి దీనికి అప్లై చేయాల్సిన వెబ్సైట్స్ వచ్చేసి ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ అండ్ నైపుణ్యం.ap.gov.in. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. మొత్తానికి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అనుకున్నట్టుగా జాబ్ క్యాలెండర్ని నడిపిస్తుంది ప్రస్తుతం గవర్నమెంట్. ఎవరైతే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారో కాంట్రాక్ట్ జాబ్స్ వాళ్ళు ఇప్పుడు పర్మనెంట్ అవ్వడానికి ఇది ఒక మంచి స్కోప్ అనే చెప్పాలి. ఎవరు మిస్ చేసుకోకుండా పర్ఫెక్ట్ ప్లాన్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నిజంగా బాగుంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. అప్పుడు మీరు ఇంకా ఫుల్గా తెలుసుకోవచ్చు.